బ్లాస్ట్ ఇండియా ఫౌండేషన్ వారు ఫిబ్రవరి 2018లో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ యొక్క ఎగ్జిబిషన్ గుజరాత్ గాంధీనగర్ లో ఫిబ్రవరి 7 నుండి 12 వరకు జరగనుంది. దీనిలో వివిధ దేశాలకు సంబంధించిన 2000 సంస్థల వరకు పాల్గొననున్నట్లు తెలిపారు. 2 లక్షల వరకు సందర్శకులు రానున్నట్లు తెలిపారు. అసోసియేషన్స్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కలిసి చేసిన ఎగ్జిబిషన్ బ్లాస్ట్ ఇండియా ఫౌండేషన్. ఈ ఆర్గనైజేషన్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ సెల్ఫ్గా చేసుకున్న ఆర్గనైజేషన్. ఎవరి సపోర్ట్ లేకుండా, అంటే ఎగ్జిబిషన్ చేసినప్పుడల్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ లేదా పెట్రోకెమ్ మినిస్ట్రీ పేరెంట్ ఆర్గనైజేషన్ డిసిపిసి వీరు సపోర్ట్ చేస్తుంటారు. సో ఇదే కాకుండా ఎగ్జిబిషన్స్ ఎవ్రీ 3 years ఒకసారి జరుగుతుంది. ఇదే కాకుండా ఇండియాలో కామన్ ఇష్యూస్ ఏదున్నా కూడా ఈ ఆర్గనైజేషన్ వాటిని ఫోర్ ఫ్రంట్కి తీసుకొచ్చి స్టేట్ వైజ్ కానివ్వండి, నేషనల్ వైడ్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత స్టేట్ వైజ్ రిప్రజెంట్ చేయడానికి ముందుకుంటారు. ఈ మధ్యకాలంలో అంటే ఇప్పుడు జిఎస్టీ గురించి సంబంధించిన ఇష్యూస్లో ఎన్నో ఇటు హై లెవెల్ డెలిగేషన్ తీసుకెళ్ళి అందరికీ బ్రీఫ్ చేయడం జరిగింది. ప్లాస్టిక్లో అన్నిటికన్నా ఒక నెగిటివ్ పాయింట్ మాకు ఏమొచ్చిందంటే జిఎస్టీలో కొన్ని ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్, కామన్ మ్యాన్కి యూజ్ అయ్యే ప్రోడక్ట్స్, ప్లాస్టిక్ చైర్స్ అనండి, బకెట్స్, ఇవన్నీ 28% బ్రాకెట్లో ఉండండి. ఇది కామన్ మ్యాన్కు డైరెక్ట్ హిట్ అవుతుంది కాబట్టి దీన్ని తక్కువ ఉండాలనేది ఒక ఇండస్ట్రీ కోరిక ఉండే. బహుశా నెక్స్ట్ మీటింగ్లో ఇది తక్కువవుతుందని భావిస్తున్నాము. నార్మల్గా ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్కు 28% ఉందంటే అది మ్యానుఫ్యాక్చరింగ్లో లోడ్ అయిపోయిన తర్వాత ప్రాబ్లం ఉండదు. కానీ కామన్ మ్యాన్కు ఎప్పుడైతే వెళ్తుందో ట్యాక్స్ ఎంత తక్కువ ఉండదు అంటే కామన్ మ్యాన్కి అంత కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి ఇది కూడా తక్కువ ఉండాలన్నది క్యాల్కులేషన్ చేసి గవర్నమెంట్కి చూపించడం జరిగింది.